సో ఈ ఆర్ట్స్ గ్రూప్ కి గాను మనకి దీంట్లో మీరు రిసర్చ్ చేయాల్సిన పాయింట్స్ కాకపోతే సో దానికంటే ముందు నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈసీ సీట్ గ్రూప్లలో మనకు ఉన్నటువంటి అడ్మిషన్స్ ఎంఈసీ 6 సీట్లు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 9 సీట్లు సెకండ్ ఇయర్. అంటే ఎంఈసీకి సంబంధించి 9 మంది గత సంవత్సరంలో ఉన్నారు, 6 మంది ఒక సంవత్సరంలో ఉన్నారు, 6 మంది ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్నారు, 9 మంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు. తర్వాత సిఈసీకి వచ్చేసి మనకి ఏదైతే ఫండ్ మనకి రావాలో ఆ ఫండ్ ని మనము నిరుపయోగంగా వదిలేస్తున్నాం. పోనీ ఆ సీట్లలో మనకి 5వ తరగతి ఇస్తారా, ఆర్టీసీ సంబంధించి మనకి ఇంకా అదేవిధంగా సిఈసీ ఇస్తారా మా అబ్బాయి 5th క్లాస్ నుంచి ఇక్కడే చదువుతున్నాడు. కానీ 10th మెరిట్ లిస్ట్ ప్రకారం తక్కువ వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడే సీట్ వచ్చింది ఎంఈసీ. కాకపోతే మా అబ్బాయి ఎంపీసీ కావాలని కోరుకున్నాడు. ఎంపీసీ సీట్ కోసం మేము చిన్నటేపూర్ కూడా పోయి వచ్చినాం, డీసీ ఆఫీస్కి కూడా పోయి వచ్చినాం. వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. అప్పుడు సరే ఏదైతే ఏదైంది ఇంకా సరే ఏదో ఒక గ్రూప్ చదవని అని చెప్పేసి ఇక్కడ వదిలేం. మళ్ళీ ఈ గ్రూప్ కూడా షిఫ్ట్ చేసి ఎక్కడ వేరే ఎంఈసీ సార్ అది షిఫ్ట్ చేసి వేరే జిల్లాలకు పోండి, నెల్లూరు అక్కడ అంటే ఇప్పుడు చాలా కష్టం అవుతుంది సార్. మేమైతే షిఫ్ట్కి మేము వ్యతిరేకం సార్, మేము ఒప్పుకోము అసలుకి సార్. మరి ఈ గురుకుల హాస్టల్లో నా కొడుకు చదవాలనుకున్నాము. అసలుకి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నాది ఇక్కడే మా పొలం కూడా అంతా మాది ఇదే ఊరు. నాకు దాదాపు 36 సంవత్సరాలు. అప్పటి నుంచి లేని పద్ధతులు తీసుకొచ్చి ఇప్పుడు లేదు, అది తీసేస్తున్నాము, ఇది తీసేస్తున్నాము. ఇక్కడ నుండి నెల్లూరు మరి ఇక్కడ చిత్తూరు అక్కడ తీసుకుపోతున్నాం అంటున్నారు సార్. ఇక్కడ దీన్ని అంటే ఇట్లాగే కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ చదవడానికి ఇక్కడ సీట్ వచ్చిందని చేర్పించినాము. కానీ ఇప్పుడు ఆ కోర్స్ లేదు, వెళ్ళిపోండి అని అంటున్నారు. కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంత దూరం నెల్లూరు అంటున్నారు, మాకు తెలియదు. నెల్లూరు అంటే మాకు కూడా చూడలేదు, మా పిల్లలకు కూడా భయమే కదా. ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ చేరించి మళ్ళీ తర్వాత అక్కడే అంటే ఎంతో చదువుకుంటే ఇప్పుడు వచ్చేసి 2 నెలలు అవుతుంది చేరించి. 2 నెలలు సబ్జెక్ట్ ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో ఇబ్బందులు కదా పిల్లలకు కూడా. పేరెంట్స్ కూడా పోవాలని చాలా దూరం అవుతుంది కదా. ఇక్కడైతే దగ్గరని బాగుంటుందని అదే కోర్సు సీస్ కోర్స్ కావాలని నా కొడుకు ఇక్కడ చేరినాడు. కానీ ఇప్పుడు మళ్ళీ లేదు వెళ్ళండి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు మళ్ళీ అంత దూరం అంటే మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మేము ఇక్కడే చదువుకోవాలని తల్లిదండ్రులు మేము కోరుకుంటున్నాం ఇక్కడే. అయితే మా పిల్లోడు ఇక్కడ ఇది సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఇక్కడ నుండి ఎంఈసీ మార్చాలని నెల్లూరుకు మార్చాలని అంటున్నారు. కానీ ఇక్కడ బాగుంది, ఇక్కడ ఉంటే పక్కన చుట్టుముట్టున్న వాళ్ళు కూడా వస్తారనేటువంటి ఆశ ఉంది. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా పిల్లలు చదివితే బాగుంటుందని మా ఆశ. దయచేసి అలాగా సహాయం చేయనట్లు మరి గవర్నమెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం.